హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. ఈరోజు మనం మాట్లాడుకోయేటువంటి టాపిక్ థైరాయిడ్ డిజార్డర్స్ గురించి మాట్లాడుకుందాం. గొంతులో బటర్ఫ్లై ఆకారంలో ఉండేటువంటి గ్రంథి థైరాయిడ్ గ్రంథి. ఈ గ్రంథి యొక్క పనితీరు మూలంగా కొన్ని రకాల హార్మోన్లు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. T3, T4, TSH ఇలాంటి కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అయితే హార్మోన్ అంటే ఏంటి? శరీరంలో ఆ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి ఒక స్రవం, ఒక సెక్రిషన్. ఇది రక్తంలో కలవడం మూలంగా దాని యొక్క పనులు వేరుగా ఉంటాయి. అంటే కొన్ని ఆర్గన్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది. ముఖ్యంగా గర్భసంచి పైన ఇంపాక్ట్ పడడము, మాట సక్రమంగా రావడానికి రకరకాల పనులకు ఆ హార్మోన్లు అనేవి ఉత్పత్తికి నిదర్శనంగా ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరు సక్రమంగా లేనప్పుడు వచ్చేటువంటి డిసీజ్ కండిషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా మనం చెప్పుకునేది హైపోథైరాయిడిజం కండిషన్ గురించి చెప్పుకుందాం. హైపోథైరాయిడిజం కండిషన్లో TSH అనేటువంటి హార్మోను ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా TSHకి రక్త పరీక్ష చేసినప్పుడు 5.5 లోపు ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి హైపోథైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నట్టు. ఈ హైపోథైరాయిడ్ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తి బరువు పెరగడం ఉంటుంది. బాగా శరీరం అంతా బరువు పెరగడం ఉంటుంది. జుట్టు రాలడం ఉంటుంది. మెమరీ కూడా తగ్గుతుంది. గోళ్ళు బాగా బ్రిటిల్గా డ్రైగా మారిపోతూ తొందరగా విరిగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఏకాగ్రత లోపిస్తుంది. అలాగే మహిళల్లో చూసినట్లయితే పీరియడ్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతాయి. పీరియడ్స్ రెగ్యులర్గా రావు. సరిగ్గా నెల రోజులకు రావాల్సింది 2 నెలలకో, ఒక్కోసారి 45 రోజులకు, ఒక్కోసారి 3 నెలలకు ఈ విధంగా రావచ్చు. ఇలా హైపోథైరాయిడిజం సమస్య అనేది బరువు పెరగడంతో పాటు హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో భాగంగా కడుపు భాగం పైన ఉండేటువంటి చర్మం అంతా కూడా ఉబ్బెత్తుగా మారడము, చిన్న చిన్న స్ట్రయే మార్క్స్ అంటే ఫ్యాట్ డిపాజిట్ అయినప్పుడు ఒక స్కిన్ స్ట్రెచ్చింగ్ లాగా జరుగుతూ ఉంటుంది. అలాంటి మార్క్స్ అన్నీ కూడా ఈ హైపోథైరాయిడిజం లక్షణాలు కనబడుతుంటాయి. అది ఆ కండిషన్ బాగా ముదిరినప్పుడు ఎముకల పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఇలా ఈ హైపోథైరాయిడిజం చిన్న వయసు పిల్లల్లో 5-10 సంవత్సరాల వయసు పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరికైనా రావచ్చు. ఇది హైపోథైరాయిడిజం లక్షణము. ఇకపోతే దీనికి ఆపోజిట్గా హైపర్ థైరాయిడిజం అనేటువంటి లక్షణం ఉంటుంది. ఈ హైపర్ థైరాయిడిజం లక్షణంలో మనకు హైపోకు భిన్నంగా బరువు తగ్గడం జరుగుతుంది. హైపోలో మనం బరువు పెరగడం గురించి చెప్పుకున్నాం. హైపర్ థైరాయిడిజంలో బరువు తగ్గడం జరుగుతుంది. ఉండాల్సిన బరువు కంటే రోజు రోజుకు బరువు తగ్గడము, జుట్టు విపరీతంగా రాలడము, ఆకలి మందగించడము, ఫేస్ అంతా బాగా ష్రింక్ అయిపోవడము, శరీరంలో ఉండేటువంటి ఫ్యాట్ డిపాజిట్ కూడా బాగా తగ్గిపోవడము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా హైపర్ థైరాయిడిజంలో కనపడుతుంటాయి. ఇక దీనికి నిర్ధారణ ఏంటి? మనం ఇదివరకు హైపోథైరాయిడ్లో చెప్పుకున్నాం. TSH అనేటువంటి హార్మోన్ అనేది బాగా పెరిగితే హైపోథైరాయిడ్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు T3, T4 హార్మోన్లకు సంబంధించిన అంశాలు పెరిగినట్లయితే అది హైపర్ థైరాయిడిజం కండిషన్గా చెప్పుకుంటాము. ఇది ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంతో మొదలుకొని సిటీలో శారీరక శ్రమ అధికంగా లేకపోవడము, సెడెంటరీ లైఫ్ ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తులు, నడక లేనటువంటి వ్యక్తులు, పోషకాహారంతో ఉండేటువంటి వ్యక్తులకు ఈ థైరాయిడ్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వీళ్ళు తినకూడని పదార్థాలు మనం చెప్పుకుంటే కాలీఫ్లవరు, క్యాబేజీ, ముల్లంగి ఎట్టి పరిస్థితుల్లో కూడా థైరాయిడ్ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులు తీసుకోకూడదు. అవి తీసుకున్నట్లయితే ఈ గ్రంథి యొక్క పనితీరు ఇంప్రాపర్గా ఉంటుంది. ఇక వీళ్ళు ఇంగ్లీష్ మందులు కానీ ఇతర మందులు కానీ వాడుతున్నట్లయితే ఆ మందుల్ని శాశ్వతంగా తగ్గిస్తూ హోమియోపతి మందుల ద్వారా పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఇక థైరాయిడ్కి సంబంధించి ఇంకో లక్షణం కూడా ఉంటుంది. గొంతు భాగంలో విపరీతంగా ఒక కాయలాగా ఒక పెద్ద కణితి కనబడుతుంది. దీన్ని గాయిటర్ అని అంటాము. దీన్ని బాగా ముదిరినప్పుడు థైరోటాక్సికోసిస్ అనేటువంటి కండిషన్గా కూడా ఉండొచ్చు. సాధారణంగా తీసుకునేటువంటి ఆహారంలో అయోడిన్ స్థాయి తగ్గినప్పుడు ఈ గాయిటర్ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ గ్రంథి బాగా వాపుకు గురయ్యడం మూలంగా కూడా వాయిస్ అనేది సక్రమంగా రాకపోవడము, అంటే మాట స్పష్టత లేకపోవడము, తీసుకున్న ఆహారం మింగేప్పుడు, వాటర్ తీసుకునేప్పుడు గొంతులో ఇబ్బంది, నిద్ర సరిగ్గా లేకపోవడము, అండ్ ఫ్యాన్ కిందే కూర్చుంటాం మనము, బాగా గాలి వేస్తుంటుంది కానీ ఉక్కపోతగా మనకు అనిపిస్తుంది. అంటే శరీరం విపరీతంగా వేడి, తట్టుకోలేనంత వేడి ఈ థైరాయిడ్ డిజార్డర్లో కనిపిస్తుంది. ఏసీ పక్కనే ఉన్నాము, గాలి మనకే తగులుతుంది, అయినప్పటికీ కూడా శరీరంలో వేడి అధికంగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు థైరాయిడ్ డిజార్డర్స్లో ఉంటాయి. సో వీటికి నిర్ధారణ పరీక్షల్లో థైరాయిడ్ ప్రొఫైల్ అనేటువంటి రక్త పరీక్ష ఉంటుంది. ఇంకా తెలుసుకోవాలంటే ESR, CBP అనేటువంటి రక్త పరీక్షలు ఉంటాయి. ఇవి నిర్ధారణ పరీక్షలు. అనుభవజ్ఞ డాక్టర్ గారు పరీక్షలు అక్కర్లేకుండానే వ్యక్తిని చూసి కూడా చెప్పొచ్చు. ఆ విధంగా ఈ సమస్యకు ఎవరైనా సఫర్ అవుతున్నా కూడా హోమియోపతిలో శాశ్వత పరిష్కారం ఉంటుంది. మీలో ఎవరికి ఈ సమస్య ఉన్నా కూడా కింద స్క్రోల్ అయినటువంటి నంబర్ కాల్ చేసి డాక్టర్ గారి అపాయింట్మెంట్తో దీన్ని పూర్తిగా తగ్గించేటువంటి మార్గాన్ని ఎంచుకోండి. విన్నారు కదా వ్యూవర్స్? ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరిన్ని మనం చూసుకునేందుకు కీప్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.